మనకి ప్రజెంట్ టీడీపీ నేత అయిన ఆనం వెంకటరమణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, మరి లెక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో సో దాంట్లో అసలు సూత్రధారి ఎవరన్నా ఉన్నారా అంటే అది విజయసాయిరెడ్డి గారే అని చెప్పేసి, సో దాని తర్వాత ఆ మీడియా ముఖంగా చూసుకుంటే ఆయన కొన్ని మద్యం సీసాలను ముందు పెట్టుకొని తీసుకొచ్చి సో అంత ముందు ప్రభుత్వంలో మరి ఊరు పేరు లేని మద్యాల్లో అమ్మేసి చాలామంది ప్రాణాలను తీశారు గత ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అయితే కొన్ని కామెంట్స్ చేశారనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి డబ్బులు దోచుకునేందుకే ప్రభుత్వం మద్య దుకాణాలు తెచ్చారని చెప్పేసి విమర్శించడం జరిగిందనమాట. సో మరి ఇటువంటి చర్యలు మరి అంత ముందు ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా అని చెప్పేసి కూడా ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేశారనమాట. అయితే దీని గురించి డీటెయిల్గా చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో సూత్రధారి విజయసాయిరెడ్డి అని ఈ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి గారు ఆరోపించారు. వివిధ మద్యం బాటిల్ను ముందర పెట్టుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఊరు పేరు లేని మద్యం తెచ్చి ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు దోచుకునేందుకే ప్రభుత్వం మద్య దుకాణాలు తెచ్చారని విమర్శించారు. స్కామ్ చేసింది వైసీపీ వాళ్ళు కాదని జగన్ చెప్పగలరా అని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించడం జరిగిందనమాట.